ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పోస్టల్ జీడీఎస్ రిక్రూట్మెంట్ 2025కి సంబంధించి ఎస్ఓపి కొత్త రూల్స్ని అయితే రిలీజ్ చేయడం అనేది జరిగింది. సెలక్షన్ ప్రాసెస్లో అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించి కొన్ని మార్పులు అయితే చేశారు. అండ్ అలాగే ఫస్ట్ మెరిట్ లిస్ట్లో ఎవరికి జాబ్ వస్తుందో కూడా ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. అలాగే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళడానికి సంబంధించి ఏమేమి సర్టిఫికేట్ ఉండాలో కూడా వాళ్ళు ఎస్ఓపి రూల్స్లో అయితే మెన్షన్ చేశారు. అన్నీ కూడా మీకు క్లియర్గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఎవరికైతే జీడీఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో, అలాగే జాబ్ వస్తుంది అని చెప్పేసి నమ్మకంతో ఉన్నారు, వాళ్ళు కంప్లీట్గా వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. సో ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. గాయస్, మనకి ఇక్కడ ఈ యొక్క పోస్టల్ జీడీఎస్ రిక్రూట్మెంట్ 2025కి సంబంధించి షెడ్యూల్ 1 నోటిఫికేషన్ ఏదైతే మనకి 21,000కి పైగా వేకెన్సీస్తో నోటిఫికేషన్ వచ్చిందో, సో దానికి సంబంధించి అప్డేట్ ఏంటి అంటే, మనకి ఏదైతే మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుందో, ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించి ప్రాసెస్లో కొన్ని మార్పులు చేస్తూ ఇక్కడ ఈ యొక్క షెడ్యూల్ ఏదైతే మనకి నోటీస్ ఉందో, ఇక నోటీస్ అనేది రిలీజ్ చేశారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఎస్ఓపి రూల్స్ అంటాము. ఈ యొక్క ఎస్ఓపి రూల్స్లో మార్పులు అయితే చేస్తారు. సో ఏంటి అంటే, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించి ఏదైతే జరుగుతుందో అభ్యర్థులకి సంబంధించి, జాబ్ వచ్చిన వాళ్ళకి సంబంధించి, అందులో ఏంటంటే మనకి ప్రీవియస్గా 2021, 22, 23 రిక్రూట్మెంట్స్లో మీరు ఏ సర్కిల్కి అప్లై చేసినా మీ సొంత జిల్లాలోనే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వడానికి ఛాన్స్ అనేది కల్పించారు ఇంతకుముందు. కానీ ఇక నుంచి అలా ఉండదంట, ఆ ప్రాసెస్ అనేది చేంజ్ చేయడం అనేది జరిగింది. సో ఇక నుంచి ఏంటి అంటే, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మస్ట్ నౌ బీ కండక్టెడ్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ ద డివిజన్ వేర్ ద వేకెన్సీ ఈజ్ నోటిఫైడ్. అంటే ఇక నుంచి ఏంటంటే మనకి వేకెన్సీ అనేది ఎక్కడైతే ఖాళీ ఉంటుందో అక్కడనే వెరిఫికేషన్ జరుగుతుందన్నమాట. అంటే మీరు ఒకవేళ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, మీరు మధ్యప్రదేశ్కి కనుక అప్లై చేస్తే అక్కడికే వెళ్ళి మీరు డాక్యుమెంట్స్ అనేవి వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు తెలంగాణ అయి ఉండి ఆంధ్రప్రదేశ్కి అప్లై చేస్తే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి డాక్యుమెంట్స్ అనేవి వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే మీరు ఏ డివిజన్కి అయితే పర్టికులర్గా అప్లై చేస్తారో ఆ డివిజన్కి వెళ్ళేసి మీరు డాక్యుమెంట్స్ అనేవి వెరిఫికేషన్ చేసుకోవాలి. ఇంతకుముందు ఏంటి అంటే, ఎక్కడ అప్లై చేసినా కూడా మీ సొంత డిస్ట్రిక్ట్లోనే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉండేది. ఇక నుంచి అయితే ఆ రూల్ అనేది లేదు, అది చేంజ్ అయితే చేయడం జరిగింది. ఇది చాలామంది అభ్యర్థులకైతే ఒక బ్యాడ్ న్యూస్గానే చెప్పుకోవచ్చు. సో దీనిపై మీ యొక్క ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. సో ఎక్కువ మంది రెస్పాండ్ అయితే మనము దీనిపైన ట్రై చేద్దాము, అంటే ఈ యొక్క రూల్ని మళ్ళీ మార్పు చేయడానికి. సో నెక్స్ట్ ఏంటి అంటే, ఇక్కడ ప్రీ ఎంగేజ్మెంట్, జాయినింగ్ ప్రాసెస్, పోస్ట్ ఎంగేజ్మెంట్ అని చెప్పేసి ఇచ్చారు కదా. సో ఇది ఆల్రెడీ నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేస్తాను కాబట్టి అది మీకు చెప్పడం లేదు. అయితే చాలామంది డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించి వెళ్ళేటప్పుడు మనము ఏమేమి డాక్యుమెంట్స్ని రెడీ చేసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు. ఆ డీటెయిల్స్ని కూడా ఇక ఎస్ఓపి రూల్స్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు. మీకు ఒకవేళ జాబ్ అనేది వచ్చినట్లయితే మీకు ఎస్ఎంఎస్ అలాగే మెయిల్ అనేది వస్తుంది కదా. ఆ మెరిట్ లిస్ట్కి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్లో మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, అలాగే మీకు ఎస్ఎంఎస్ వస్తుంది, అలాగే ఈమెయిల్ కూడా మీకు రావడం జరుగుతుంది. మీరు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో వాటికి సంబంధించి మీరు సెలెక్ట్ అయినట్టుగా పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే మీకు ఇంటిమేషన్ చేస్తారు. అయితే మీకు ఆ యొక్క ఎస్ఎంఎస్ వచ్చిన తర్వాత ఏంటంటే 15 days టైం అనేది ఉంటుంది మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ కావడానికి. కాబట్టి మీరు 15 days టైంలో ఏంటంటే కంపల్సరీగా డాక్యుమెంట్స్ అనేవి మీరు పర్టికులర్గా డివిజన్కి వెళ్ళి అవి వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి. ఇన్ కేసు ఒకవేళ మీరు వెరిఫికేషన్ కనుక వెళ్ళకపోతే మాత్రం మిమ్మల్ని పర్మనెంట్గా అయితే మీ యొక్క అప్లికేషన్ అనేది క్యాన్సిల్ చేస్తారు. ఫర్దర్గా కూడా మీకు ఒకవేళ మళ్ళీ నోటిఫికేషన్స్లో అప్లై చేసినా మీకు జాబ్ అనేది రాదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఏంటి అంటే, ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటువంటి క్యాండిడేట్స్ మీరు ఫర్దర్గా ఏమేమి డాక్యుమెంట్స్ని తీసుకొని వెళ్ళాలంటే, 10th క్లాస్ మార్క్స్ మెమో అనేది తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే ఐడెంటిటీ ప్రూఫ్. సో ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఏంటి అంటే, ఇక్కడ మీరు ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. ఒకవేళ ఆధార్ కార్డు లేదు అంటే ఓటర్ ఐడి కానీ, సో ఏదైనా గవర్నమెంట్కి సంబంధించి ఐడెంటిటీ ప్రూఫ్ అనేది మీరు కంపల్సరీగా తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్. సో ఒకవేళ మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ పాతదున్న ప్రాబ్లం లేదు, ఎక్కడికించి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. తర్వాత మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అయితే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఒకవేళ మీరు ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అంటే ఇక్కడ మీరు 10th మెమో సరిపోతుందన్నమాట. సో దీంతో పాటు ఏంటంటే, మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు
మీరు ఆ జిరాక్స్కి సంబంధించి డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, వాటిని 2 సెట్స్ అనేవి మీరు రెడీ చేసుకోవాలి. ఒక ఒరిజినల్ డాక్యుమెంట్ సెట్తో పాటు 2 సెట్స్ అనేవి సపరేట్గా రెడీ చేసుకోవాలి జిరాక్స్ కాపీస్. దానిపైన ప్రతి జిరాక్స్ కాపీ పైన మీరు మీ సిగ్నేచర్ అనేది చేయాలి, సెల్ఫ్ అటెస్టెడ్ అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. ఇవన్నీ కూడా మీరు రెడీ చేసుకుని పెట్టుకోండి. ఒకవేళ ఎవరికైతే జాబ్ వస్తుంది అని చెప్పేసి హోప్తో ఉన్నారో సో ఇవన్నీ కూడా మీరు రెడీ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే మెడికల్ సర్టిఫికేట్. సో దీని గురించి చాలామంది అయితే అంటున్నారు. సో మెడికల్ సర్టిఫికేట్ కూడా మీరు కంపల్సరీగా రెడీ చేసుకోవాలి. సో మెడికల్ సర్టిఫికేట్ అనేది ఎలా తీసుకోవాలంటే మీ దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ గవర్నమెంట్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్తే మీరు అక్కడ మెడికల్ ఆఫీసర్ ఉంటారు. సో వాళ్ళకి ఇక్కడ మెడికల్ సర్టిఫికేట్ కావాలి ఇట్లా అని చెప్పేసి వాళ్ళకి చెప్తే సో వాళ్ళు చెప్తారు. ప్రాసెస్ ఈజీగానే ఉంటుంది. 2 to 3 డేస్లో మీకు వచ్చేస్తుంది. ఆ సర్టిఫికేట్ అనేది రెడీ చేసుకోవాలి. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనము రెడీ చేసుకున్నట్లయితే ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అయితే సరిపోతుంది. సో ఇవన్నీ కూడా మీ దగ్గర ఒకవేళ లేకపోతే మాత్రం ఇవన్నీ కూడా రెడీ అయితే చేసుకొని పెట్టుకోండి. చాలామంది ఏంటంటే జీడీఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ సబ్మిషన్ చేసేటప్పుడు ఆ అప్లికేషన్ సబ్మిషన్ చేసే క్రమంలో ఒరిజినల్ డాక్యుమెంట్లో ఉన్నటువంటి నేమ్ అనేది ఒక విధంగా, ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు కొంచెం మిస్టేక్స్ అనేవి చేశారు. ఇన్ కేస్ అలా ఒకవేళ మీరు చేస్తే మాత్రం ఎలాంటి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. మైనర్ ఎర్రర్స్ ఉంటాయి, మీకు ఎటువంటి టెన్షన్ అవసరం లేదు. లైక్ మనకి క్యాండిడేట్ నేమ్ కానీ ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్కి సంబంధించి ఎట్సెట్రా ఏదైతే ఉంటాయో సో వాటికి సంబంధించి మైనర్ మిస్టేక్స్ ఉంటే మీకు ఇక్కడ అనెక్సర్ 4 అని చెప్పేసి ఒక ఫామ్ ఇస్తారు వాళ్ళు. అందులో మీరు మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి వాళ్ళకి సబ్మిషన్ చేస్తే వాళ్ళు మీ యొక్క అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేస్తారనమాట. సో దాని విషయంలో మాత్రం మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. ఆ డీటెయిల్స్ని కూడా మనకి ఒక ఎస్ఓపి రూల్స్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫైనల్గా మనకి ఫస్ట్ మెరిట్ లిస్ట్లో ఎవరికే జాబ్ వస్తుంది అంటే నేను కేటగిరీస్తో సంబంధం లేకుండా ఇక్కడ పర్సంటేజ్ అనేది మెన్షన్ చేస్తున్నాను. మినిమం మీకు 95 అలాగే 95% ఎవరికైతే ఉంటుందో సో 10th క్లాస్లో సో వాళ్ళందరికీ కూడా జాబ్ అనేది వచ్చేటువంటి అవకాశం అనేది ఉంది. అంటే ఇక్కడ నేను కేటగిరీస్ అయితే మెన్షన్ చేయలేదు, గమనించాలి. సో మ్యాక్సిమం 99% హోప్ అనేది పెట్టుకోవచ్చు అనమాట ఈ పర్సంటేజ్ ఉన్న వాళ్ళు. సో ఫస్ట్ మెరిట్ లిస్ట్లో వాళ్ళకి డెఫినెట్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ కేస్ ఒకవేళ మీకు ఫస్ట్ మెరిట్ లిస్ట్లో దీనికన్నా తక్కువ పర్సంటేజ్ ఉన్నా కూడా ఒకవేళ జాబ్ రాకపోతే మీరు కూడా ఎలాంటి డిసప్పాయింట్ అవ్వాల్సినటువంటి పని లేదు. మనకి 6 మెరిట్ లిస్ట్ అనేవి రిలీజ్ చేస్తారు. ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అయిన తర్వాత సెకండ్ మెరిట్ లిస్ట్ వస్తుంది, దాని తర్వాత థర్డ్ మెరిట్ లిస్ట్. ఆ విధంగా మనకి ఆ పోస్ట్ అనేది ఫిల్ అయ్యే వరకు కూడా దాదాపుగా మనకి ప్రతి సంవత్సరం కూడా 6 మెరిట్ లిస్ట్లు అనేవి రిలీజ్ చేస్తారు. కాబట్టి సో మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే మనకి మరో నోటిఫికేషన్ అనేది జూలై మంత్లో అయితే రాబోతుంది. జూలై మంత్ ఎండింగ్లో లేదా ఆగస్ట్ మంత్లో అయితే ఉంటుంది. కాబట్టి సో ఎవరు కూడా టెన్షన్ అయితే తీసుకోవద్దు. సో ఇది మనకి ఒక అప్డేట్స్. ఇవి మీకు జీడీఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి రిజల్ట్స్కి సంబంధించి కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేస్తాను. ఎగ్జాక్ట్ డేట్ అనేది ఇంకా మనకి 1 వీక్ అయితే టైం పడుతుంది రిజల్ట్స్ రావడానికి. 18th తర్వాత మనకి రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేయబోతున్నారు. కాబట్టి సో వెయిట్ చేయండి. సో అప్పటి వరకు అయితే మీరు దీనికి సంబంధించి అయితే ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు. సో ఇంకా మీకు జీడీఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి రిజల్ట్స్ పైన మన డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో ప్రతి ఒక్కరు కామెంట్ అయితే చేయండి. డెఫినెట్గా వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.